నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. మెట్రో రైలు రెండో దశ నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 8న పాత బస్తీలో రెండో దశ పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. మొదట ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామా వరకు 5.5 కిలోమీటర్ల మెట్రో మార్గానికి పనులు మొదలుపెట్టనున్నారు. రెండో దశలో మొత్తం 70 కిలోమీటర్ల వరకు కొత్త రైలు మార్గాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు రూట్ మ్యాప్లను సైతం ఖరారు చేసింది. మెట్రో రెండో దశలో 5.5 కిలోమీటర్ల మార్గానికి సీఎం శంకుస్థాపన చేయనున్నట్లు మెట్రో అధికారులు వెల్లడించారు. కొత్త లైన్ ఎంజీబీఎస్ నుంచి దారిషిఫా, పురాణి హవేలీ, యక్బార్ చౌక్, అలీజా కోట్ల, మీర్ మొమిన్ దయారా, హలీబౌలి, షాలిబండా, షంషీర్గంజ్, అలియాబాద్ మీదుగా ఫలక్నామా వరకు ఏర్పాటు కానుంది. సాలార్జింగ్ మ్యూజియం, చార్మినార్, షాలిబండా, ఫలక్నామాలో మొత్తం 4 స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఇవి చారిత్రక కట్టడాలకు 500 మీటర్ల దూరంలో ఉంటాయి. ఈ లైన్ కోసం దాదాపు 1100 కట్టడాలను తొలగించాల్సి ఉంటుంది. ఈ మార్గంలో 100 అడుగులు, స్టేషన్ లో ఉన్న ప్రాంతంలో 120 అడుగుల మేర రోడ్డును విస్తరించాల్సి ఉంటుంది. రోడ్డు విస్తరణంలో కలిపి ప్రాజెక్టుకు 2000 కోట్లు ఖర్చవుతుందని అధికారులు ప్రకటించారు. రైల్వే లైన్ నిర్మాణంలో ప్రార్థనాలయాలు, చారిత్రక కట్టడాలకు ఇబ్బంది కలగకుండా ఇంజనీరింగ్ ప్రణాళికతో తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనికి అనుగుణంగానే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా 500 కోట్లను ప్రభుత్వం విడుదల చేసే భూసేకరణ పనులు చేపట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇదే సమయంలో ఫలక్నామా నుంచి చాంద్రాయణగుట్ట వరకు మరో 1.5 కిలోమీటర్ల పొడవైన మెట్రో రైల్ నిర్మాణ పనులను విస్తరించేందుకు ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మూడో దశలో నాగోల్, ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట, మైలార్దేవ్పల్లి, P7 రోడ్డు మీదుగా శంషాబాద్ విమానాశ్రయానికి మెట్రోను విస్తరించాలని నిర్ణయించారు. దీనికి చాంద్రాయణగుట్ట వద్ద నిర్మించే స్టేషన్ జంక్షన్ ఇంటర్చేంజ్ గా ఉంటుందని అధికారులు తెలిపారు. హైదరాబాద్ లో ప్రస్తుతం మెట్రో రైలు 3 కారిడార్లలో 69 కిలోమీటర్ల మేర అందుబాటులో ఉంది. మియాపూర్ నుంచి ఎల్బీనగర్, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్, నాగోల్ నుంచి రాయదుర్గం వరకు కనెక్టివిటీ ఉంది. కొత్తగా నిర్మించే 5.5 కిలోమీటర్లు మెట్రో అందుబాటులోకి వస్తే సికింద్రాబాద్, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మీదుగా నేరుగా ఫలక్నామాకు చేరుకోవచ్చు. అలాగే కారిడార్ 4, 5, 6, 7 మార్గాల్లో రూట్ మ్యాప్లను సిద్ధం చేసిన ప్రభుత్వం వాటి నిర్మాణానికి శంకుస్థాపన ఎప్పుడనేది వెల్లడించాల్సి ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.